చలికి చల్లనీళ్ళు పోసుకొని పొద్దున్నే రోడ్డు పట్టుకొని బయలుదేరాం. పట్టా పోయి ఒక 2 కేజీలు చేప తీసుకొని దాన్ని బరబరా బొచ్చ ఒలిపించుకొని బయలుదేరాం. పిచ్చలు ప్యాకలు అవుతాయి చలికి మనుషులు ఇంకా చలి తగ్గడా. బయలుదేరం అంటున్నావు, యాడికి బయలుదేరమో చెప్పు. ఓ షట్, అదే మా ఊరి నడిబొట్టున ఒక నది ప్రవహిస్తుంది. దాన్ని పెన్నా నది అంటారు. దాని అందాలను చూపిద్దామని బయలుదేరాం. అందాలు అంటే నువ్వు అనుకునేది కాదు మిత్రమా. ఓసారి ఇలా చూడు. అబ్బా ఏముంది శివ, చూడ్డానికి మనసుకు చాలా ఆనందంగా ఉంది. ఏంటది? ఇదొక బొరుగుల ఫ్యాక్టరీ. ఇక్కడ వడ్ల నుండి బొరుగులను తయారు చేస్తారు. మంచు అయితే కనపడడం లేదు కానీ వాతావరణం చాలా చల్లగా ఉంది. చూడండి కింద ఇది ఉంది కదా, మామూలు మంచు కూర్చింది. దీనిలో పైన ఇట్లా చాలు పెడతాంటే ఐస్ గడ్డల మీద పెట్టినట్టుంది, ఐస్ గడ్డల మీద నడుచున్నట్టు ఉంది. కెమెరా లెన్స్ వంటివి మన కంటిని చూసి కనిపెట్టారు. అలాంటిది కెమెరా నుండి చూస్తేనే ఇలా ఉంటే అదే డైరెక్ట్గా చూస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. మేము ఇక్కడికి వచ్చిన కొద్దిసేపటికే వాతావరణం ఇలా మారిపోయింది. ఏం కనపడాలా, పొద్దునే బాగునేది. ఇప్పుడు టైం 8 అవుతుంది. మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఇక ఇసుక మాఫియా జరుగుతుంది. ఈ ట్రాక్టర్ను చూసిందే కానీ ఎప్పుడు ఎక్కింది లేదు. చూసిన ప్రతి బండిని ఎక్కాలనుకోకూడదని పెద్దలు అంటుంటారు. బండి అంటే హలో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ క్యాంపింగ్ అయితే వేయడానికి వచ్చాం. చూడండి, ఇంకా మార్నింగ్ 8 అవుంది. మంచు అయితే ఇంకా పోలేదు. ఈ ఏటుగట్టు పైన ఏట్లో అయితే మంచు అయితే అలాగే ఉంది. మేము పోయే కొద్దీ మంచు అయితే వస్తూనే ఉంది. ఎక్కడ క్యాంపింగ్ చేసామో మాకే అర్థం కావడం లేదు ఈ మంచుకి. ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు, ఎక్కడ పోయేది లేదు. మనం వాళ్ళ ముందర ఇట వచ్చి క్యాంపింగ్ చేసి వంట చేసుకుంటుంటే పెద్ద అవలేగాలం అవుతాం. అందుకని ఎవరు లేని చోటికి రావాలని చూసినాము. ఇక్కడ ఉంది ఆ సైడు. ఆ సైడ్కి ఎట్లా పోవాలా అనేది గగనము. ఈ ఏంటంటే ఇక్కడ ఇసుక దూకడం వల్ల గుంతలు ఏర్పడినాయి. ఆ గుంతలో పడితే అయిపోయాను. పోదాము, అటు నుంచి దారి ఉంటుంది. అటు నుంచి వెళ్ళిపోయి అవతలికి పోదాము. చూద్దాం ఒకసారి. ఇంత పెద్ద నదిలో చిన్న చోటు దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుంది, చూపిస్తా పదా. చల్లగా చల్లగా యబ్బా, చేప కూడా నీ చేతిలోంచి జారిపోవాలని చూస్తుంది.
చూస్తున్నారు చూడు. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. రెక్కలు పోయి మనోడికి చేపలు కోయడం అలవాటే. సో ఇది చూడు, తీద్దామా? ఏంది ఇది రెక్కలు. పాపం అది నేను తినవు కోసేటప్పుడు చేశాక తింటావే లొట్టలు వేసుకొని. ఇది వేరు, అది వేరా? అది వేరు, ఇది వేరు పోయి. ఏం అదైతే షాప్లోంచి ఇదైతే బయట. ఇది వండుతున్నాం కదా, మనకే పాపం వస్తుంది. అట్లా సంతి చేస్తాం కదా. కోళ్ళు మేకలు అవన్నీ తింటే పాపం లేదు. పాపం చేపని కానీ తింటే తప్పు వచ్చింది పాపం. వండడమే ఆలస్యం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సులుపేమున్నది. కారం లైట్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం ఉంటేనే మనకి రాయలసీమ అంటేనే కారము. ఈ కారం పొడి మామూలు అంగిట్లో కొనింది కాదు, ఒట్టిమిరపకాయలు న్యాచురల్గా చేసినట్టు. కారం పొడి ఎక్కువ పడాలి ఖచ్చితంగా. పెద్ద జాబ్ కాబట్టి కారం పొడి ఖచ్చితంగా ఎక్కువ పడాలి. మీరు ఎప్పటికైనా న్యాచురల్గా ఇట్లా అయితే తయారు చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ప్యాకెట్లలో వచ్చేవి అంత మంచిగా అయితే కాదు. ఎక్కువ మనకి కెమికల్స్ మిక్స్ చేస్తున్నారంట. ధనియాల పొడి, ధనియాల మసాలా ఎక్కువ బెల్లం ఉంది మొత్తం. ధనియాల పొడి మీరు ధనియాల పొడి కూడా న్యాచురల్గా చేసుకుంటారు అంటారులే. మేము అన్నీ న్యాచురల్గా చేసుకుంటాం. చికెన్ మసాలా, అరే చేప అయితే చికెన్ మసాలా ఎందుకు తెచ్చావు? అంటే మేము మామూలుగా చేపలు తినాం. అరే టేస్ట్ చేపలు తినాం, మేము చికెనే తినేది. ఈ చికెన్ మసాలా ఉంది కాబట్టి చేప తింటాం, అంతేగాని ఓకే. ఉప్పు తింటాం నేను. లైట్గా ఉప్పు వేసుకోండి కలిపేటప్పుడు మనకి. ఓకే. ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ, పసుపు వేస్తారా? వాసన రాకుండా పసుపు వేసుకోవాల్సింది మెయిన్గా పసుపు వేసుకుంటే మనకి వాసన అయితే, చేప వాసన అయితే ఉండదు. లైట్ వచ్చి రాని వంట ట్రై చేస్తున్నాం. అవలేగాలం కాకోకుండా ఉంటే చాలు నాయన. నాకు డౌటే. రాయలసీమలో పుట్టి కత్తిలతో తెచ్చారా? ఊర్రా చెప్పింది మీకు. రాయలసీమ అంటేనే కత్తి, ఫ్యాక్సినేషన్. ఉయ్యమ్మా కారం అంటే వస్తుంది ఇంతేసావు. ఉయ్యమ్మా ఫ్రెండ్స్, అంబులెన్స్కి ఫోన్ చేసి పెట్టది. ఏందిరా వాళ్ళు కలిపితే అంత బాగుంటుంది, మనం ఏంది ఇంత దారుణంగా ఉంది మనం కలుపుతుంటే? వాళ్ళు గిన్నెలో కలుపుతారు, మనం దేంతో కలుపుతామని చెప్పు. ఏందిరా ఇది? అమ్మ రెండు బొక్కలు పెట్టినది నీకు. సర్లే
ఇక ఎప్పుడన్నా రాయి పైన చేసినారా మీరు? మేము రాళ్ళపైన గుట్టలపైన ఇటైతే చేస్తుంటాం మేము. పట్టిద్దామంగా షాప్కి. కారం ఘాటుకు ముక్కులే పోతుంది. ఇటనే తినేద్దామా? గుడ్డు కారం. నిజమైనా గుడ్డు కారం అంటే ఇటనే చేస్తారేమో కదా గుడ్డు కారం. ఎప్పుడు తినలేదు, ఒకసారి ట్రై చేద్దాం. ఎప్పుడన్నా మనం అప్పం బాబం ఎప్పుడు తినలేదంట. నేను మచ్చులు తిన్నాబా గుడ్డు కారం. మచ్చులతో మండింది పొగలంటుందిరా. పొగలు వచ్చినాయి. నెయ్యి వేసుకొని గొడ్డు కారంలో నెయ్యి వేసుకొని తింటే ఎట్టుంటుంది? నెయ్యి ఎవరైనా వేసుకుంటారా? గొడ్డు కారం అట్లే తినాలా, నెయ్యి వేసుకోకుండా తినాలా? గొడ్డు కారం. ఎర్రగడ్డ కారం అంటే ఎర్రగడ్డ కారం అంటే ఎర్రగడ్డ కారం. తెల్లవైపొడి అంటే తెల్లవైపొడి గుడ్డు కారం అంటే తెల్లవైపొడి ఇంకా ఎక్కువ ఇంకా మంట కావాలి కదా. ఎర్రా చెప్పింది నీకు కావా? ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తా ఎమ్ముతాడు చూడు, అటుంటది మన వాళ్ళతో. ఫ్రెండ్స్, నాకు అమ్మాయి లేదు, నా కోసం ఎవరు రారు, నేను తప్ప. బాధపడకరా, మనకు ఒక రోజు వస్తుందిరా. నాకు అమ్మాయిలు వద్దు, నాకు నా లక్ష్యం ముఖ్యం. నాకు నా లక్ష్యం ముఖ్యం. క్లారిటీ వస్తుంది. జలుబు వచ్చినప్పుడు తగ్గడానికి చేపలు తింటుంటాం. చేపను తినడం వల్ల కంటికి మంచిదని కూడా అంటుంటారు. పట్టుకోనికి రాదంట పిల్లగానికి, లోపల పూయడంట తలకాయ లోపల. రెక్కలకి లోపల ఇట్ట పూయాల, లోపలికి ఇట్ట పూచే మనకి ఎర్రగా లోపల గుమ్మ ఆడుతుంది. ఈ జన్మలో ఈ పాపాన్ని కడుక్కుంటామా రాజమాత? కోళ్ళు మేకలు అవి కూడా తగ్గించానైనా నేను తిన్నా, తగ్గించిన చాలా. ఇది ఫ్రెండ్ అనేవాడు నువ్వు నిజం చెప్పినే అది అబద్ధం అని నీ నోటి నుండి చెప్పించేంత వరకు వాదిస్తాడు. తప్పదు, అది నిజమైనా అబద్ధమని చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే కట్టెలు కావాలి కాబట్టి పొయ్యి మీద అయితే చేసుకుంటున్నాం. గ్యాసు గీసు అన్నీ ఎందుకు అనేసి న్యాచురల్గా అయితే వంట చేద్దాం అనేసి మనమైతే ఈ కంప చెట్లతో మొత్తం ముళ్ళులు ఆల్రెడీ బ్లడ్ కూడా వచ్చేసింది, పుచ్చుకున్నాయి. ఎప్పటికైతే అది బాబు, ఇది రేపు సంవత్సరంకి రెడీ అవుతుందా? ఏం చేస్తాం, పరిస్థితి ఇట్టుంది. ఎప్పుడు వచ్చాం, ఎప్పుడు టైం ఎంత? 11 అవుతుంది. మనం మార్నింగ్ 7కి వచ్చినాం, 6:40కి బయలుదేరినాం. చూడండి, ఎండ అయితే విపరీతంగా పెడుతుంది. ఇక ఆడ చేప బోని చేసాం. చూడండి, ఆ చేప ఏమో పాపం ఎండిపోతుంది. నన్ను ఎప్పుడు కాల్చారు అంటుంది అది. సరే, కాసేపు వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే తెచ్చుకున్నాం. ఇక్కడ పొయ్యి మీద అయితే పెట్టేసాం.